changing me and changing you. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 7వ మాటను ధ్యానించుకుందాం. 7వ మాట నరమాత్రుని మాటగా మనం గమనిస్తున్నాం. కుమారత్వపు మాటగా. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని కేకవేసి ప్రాణము విడిచెను. యేసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మను తండ్రికి అప్పగించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ప్రవచన వాక్యము కీర్తన గ్రంథం 31వ కీర్తన 5వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో ఈ యొక్క 7వ మాటను మనం గమనిస్తున్నాం. మొదటి మాట తండ్రితో ప్రారంభించి ఆఖరి మాట కూడా తండ్రికి ప్రార్థించినట్లుగా మనం గమనిస్తున్నాం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఒక రెస్పాన్సిబిలిటీగా లేదా ఒక రెస్పాన్సిబిలిటీని యేసుక్రీస్తు ప్రభువారు ఫుల్ఫిల్ చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న నా జీవితంలో మనం కూడా దేవుడు మన మీద ఉంచిన బాధ్యతను మనం విస్మరించకుండా, దేవుడు మన మీద ఉంచిన బాధ్యతను మనము మర్చిపోకుండా, విడిచిపెట్టకుండా, మనం కూడా మన జీవితాల్లో దేవుడు మన మీద ఏదైతే బాధ్యతను ఉంచి ఉన్నాడో ఆ బాధ్యతను మనం కూడా నిర్వర్తింపవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. సాధారణంగా మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని అంటే, అయితే పరదేశకు లేదా పాతాళానికి మన ఆత్మ వెళుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు, అయ్యా, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని పలికినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మనం ఆత్మను పాతాళానికి అప్పగిస్తూ ఉంటాం. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా, దేవుని వాక్యానుసారంగా జీవించకుండా మన జీవితాల్లో ఆ విధంగా ఉన్నట్లయితే మనము మన యొక్క ఆత్మను పాతాళానికి అప్పగించిన వారమే. వాక్యం వింటున్న నీ జీవితంలో ఎవరికి నీ ఆత్మను అప్పగిస్తున్నావు? మరలా దేవుని, ఎందుకంటే యెహోవా ఆత్మ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆయన మన నాసికా రంధ్రములో జీవవాయువును ఊదినప్పుడు మనము జీవించు ఆత్మ అయిపోయాం. మొత్తం మీదుగా 3 ఆత్మలు ఉంటాయి. ఒకటి దేవుని ఆత్మ, రెండవది మానవాత్మ, మూడవది దురాత్మ. దేవుని ఆత్మ అంటే తండ్రి కుమారుల పరిశుద్ధ ఆత్మల కలయికే దేవుని ఆత్మ. రెండవది మానవాత్మ. మానవాత్మ అంటే నరుని యొక్క నాసికా రంధ్రంలో దేవుడు జీవవాయువును వదిలినప్పుడు దేవుడు జీవించు ఆత్మగా, మానవాత్మగా ఉన్నాడు. మూడవదిగా దురాత్మ. దురాత్మ దేవుని ద్వారా నెట్టివేయబడింది, దేవుని ద్వారా వెలివేయబడింది దురాత్మ. వాక్యం వింటున్న నీ జీవితంలో దురాత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు ఉన్నావా? దేవుని నుంచి నెట్టివేయబడిన ఆత్మను నీవు కలిగి ఉన్నావా? నువ్వు కూడా ఏదో ఒక దినాన్ని నెట్టివేయబడతావు. అపవాదికిని అతని అనుచరులకును వేయబడిన అగ్నిగుండంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్చుట, పండ్లు కొరుకుట, బందీగృహంలో అన్నట్లుగా దురాత్మ సంబంధమైన కార్యకలాపాలను జరిగిస్తూ ఉంటే నా జీవితంలో మనం కూడా దురాత్మ సంబంధమైన మనుషులంగా మిగిలిపోతూ ఉంటాం. తద్వారా మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అని అంటే పాతాళానికి వెళ్ళిపోతుంది. నరకానికి మన ఆత్మను అప్పగించే వారంగా ఉంటాం. నరకం కూడా మరి ఇంకా చాలదు, ఇక్కడ స్థలం ఉంది అన్నట్లుగా నరకం కూడా నోరు తెరుచుకొని ఇంకా ఎదురు చూస్తూ ఉంటుంది అంట ప్రియులారా. వాక్యం ఉంటుంది నీ జీవితంలో. మనిషి చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడ ఉండాలంటే దేవుని దగ్గర ఉండాలి. అంతేగాని చెట్ల మీదో లేకపోతే దురాత్మలకు ఒక వాహనంగానో లేదంటే పాతాళంలో ఉండడానికి వీలు లేదు. దేవుడు మనలో ఉంచిన ఆత్మను దేవుడు మరలా పిలిచేంత వరకు మనం భూమి మీద బ్రతకాలి. చాలామంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు. దేవుడు నీకు అనుమతించిన కాలాన్ని ఇక్కడ నువ్వు జీవించాలి. నీవు ఆత్మను బయటికి తీసుకెళ్ళి రైట్స్ నీకు లేవు. దేవుడు మనల్ని పిలుస్తాడు. మనల్ని నరలారా తిరిగి రండి అన్నప్పుడు మనం వెళ్ళాలి. అప్పుడు దేవుడు మనలో ఉంచిన జీవవాయువును లేదా జీవించే ఆత్మను మనం మరలా దేవునికి అప్పగించాలి. అనగా పరదేశకు మనం వెళ్ళాలి. వాక్యం వింటున్న నిన్న జీవితంలో ఎవరికి మన ఆత్మను అప్పగిస్తున్నాం? సరిగ్గా ఇదే ప్రార్థన స్టెఫెను కూడా అపోస్తుల కార్యం 7వ అధ్యాయం ఆఖరి వచనాల్లో స్టెఫెను కూడా, అయ్యా, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అనే మాటను స్టెఫెను కూడా పలికి ప్రాణం విడిచినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం.
శిష్యులు, అనేక మంది హింసలు పొందినట్టు హతసాక్షులు, వారందరూ కూడా వారి ఆత్మలను ప్రభువుకు అప్పగించి ఉన్నారు. ప్రభువు వారి ఆత్మలను చేర్చుకున్నారు. కాబట్టి వాక్యం వింటున్న నీ నా జీవితంలో మన ఆత్మలు దేవునికి మనం అప్పగించాలి, తిరిగి అప్పగించాలి. మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి వాక్యం వింటున్న నీ నా జీవితంలో మన ఆత్మ నరకపాలు కాకుండా, మన ఆత్మ దురాత్మ సంబంధమైన కార్యకలాపాలకు వాడబడకుండా దేవునికి మన ఆత్మను అప్పగించాలి. దేవుడు ఇట్టి మాటలను దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా ప్రియులందరైతే దేవుని వాక్యాన్ని విన్నారు, వారందరి జీవితాల్లో ప్రభా వారి ఆత్మలు నీకు ప్రభా అప్పగించినట్లుగాను, పరదేశంలో వారి జీవితాలు ఉండినట్లుగా, ఆత్మకు చావు లేదు, ఆత్మకు మరణం లేదని, ఆత్మకు నిత్యత్వం మాత్రమే మీరు అనుగ్రహించి ఉన్నారు కనుక నాయన, శరీరంకు మరణం ఉంటుంది, శరీరం మట్టిలో కలిసిపోద్ది, కానీ ఆత్మకు మరణమే లేదని, ఆత్మ నిత్యము ఉంటుందని గ్రహించిన వారవై, ఆ ఆత్మ నిత్యరాజ్యంలో ఉండాలంటే మరలా నీకు ప్రభా, నీవిచ్చిన ఆత్మను మరలా నీకు ప్రభా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి మేము నీకు అప్పగించినట్లుగా నీ కృపను దయచేయమని, మా ఈ చిన్ని మనవులో నీ పాదాల చెంత చేర్చుకుని జవాబును దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Changing me.